మన కర్నూలులో ప్రెజెంట్ డెవలప్మెంట్ అవుతున్న ఏరియాస్లో గుత్తి పెట్రోల్ బంక్ అదే బెంగళూరు రోడ్డు టాప్లో ఉంది. ఇంత స్పీడ్గా ఈ డెవలప్మెంట్ కావడానికి మెయిన్ రీజన్ ఈ బెంగళూరు రోడ్డు 12 లైన్ రోడ్ అవుతుంది కాబట్టి మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా అలాంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయాలనే ఇక్కడ సైడ్ ఉన్న ఒక హౌస్ అయితే తీసుకొచ్చిన, అది కూడా తక్కువ బడ్జెట్లో. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి, అస్సలు మిస్ అవ్వకండి. హలో ఆల్, వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి. అందరికీ నమస్కారం. మనం స్టార్ట్ చేసిన ఈ 30 days 30 ప్రాపర్టీస్ ఛాలెంజ్లో ఈ రోజు వచ్చేసి డే 21. మీరు కూడా మీ ప్రాపర్టీని మన ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేసి మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే పెట్టేసేయండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ఎవరైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేసి ఇన్వెస్ట్ చేయమని చెప్పండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటి గురించి డీటెయిలింగ్గా తెలుసుకుంటే, ఈ ఇంటి మెయిన్ ఫేస్ వచ్చేసి నార్త్ ఫేస్, అంటే ఉత్తరం ఫేస్. ముందర వచ్చేసి 20 అడుగుల రోడ్ అయితే ఉంటుంది. ఈ హౌస్ కార్నర్ బిట్ కాదు, కానీ ఈ హౌస్ కి దగ్గరలోనే 55 రోడ్ కూడా ఉంటుంది. ఇక ఈ ఇంటి సైజ్ వచ్చేసి 27x40, మొత్తం 2.5 సెంట్లలో అయితే ఉంటుంది. 121 గజాలలో 1080 స్క్వేర్ ఫీట్లలో అయితే ఉంటుంది. మెయిన్ గేట్ లోకి ఎంట్రీ కాగానే రైట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ పెట్టారు. దాని పక్కలే ఒక గెస్ట్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి స్పేస్ ఇచ్చారు. ఆ స్పేస్ సైజ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 1.5 feet అయితే వదలడం జరిగింది. ఇక్కడే ఎంట్రన్స్లో సంపు ప్లస్ ట్యాప్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం చూసుకుంటే మెయిన్ డోర్ డిజైన్ మాత్రం చాలా బాగుంది. మెయిన్ డోర్కి వచ్చేసి సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టించారు. రైట్ సైడ్ వచ్చేసి 2.5 feet స్పేస్ అయితే వదిలారు. అలాగే ఆ లాస్ట్లో వాషింగ్ ఏరియా అయితే ఇచ్చారు. మెయిన్ ఫేస్ వచ్చేసి నార్త్ ఫేస్, కానీ హాల్కి అటాచ్డ్గా ఇంకో డోర్ అయితే పెట్టించారు. అది వచ్చేసి డ్యూయల్ డోర్ పెట్టించారు. మెయిన్ డోర్ వచ్చేసి ఉత్తరం ఫేస్కి అండ్ ఇంకో డోర్ వచ్చేసి తూర్పు ఫేస్కి అయితే ఉంటుంది. ఆ డోర్కి కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇచ్చారు. సెక్యూర్ వైజ్ చాలా బాగుంటుంది ఈ హౌస్. ఈ ఇంటికి ఎంట్రన్స్ లోనే హైలైట్ అనిపించింది ఏంటంటే ఎంట్రన్స్ డోర్, అది కూడా టేక్ డోర్, మంచి డిజైన్ అండ్ క్వాలిటీ చాలా బాగుంది. హాల్లోకి ఎంట్రీ కాగానే విశాలమైన హాలు అండ్ అలాగే 2 bedrooms నీట్గా కనబడుతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే 2.5 cents ప్లాట్ ఉంటే వీళ్ళు కంఫర్టబుల్గా కన్స్ట్రక్షన్ చాలా నీట్గా అయితే చేశారు. ఇక ఫ్లోరింగ్ వచ్చేసి గ్లాసీ మ్యాటీ ఫినిషింగ్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు. హాల్లో లెఫ్ట్ సైడ్ వెంటిలేషన్ కోసం యూపీవీసీ స్లైడ్ విండో అండ్ ఎగ్జాక్ట్గా ఎంట్రీ కాగానే రైట్ సైడ్ వచ్చేసి మనకు టీవీ యూనిట్ అయితే కనపడుతుంది. ఈ టీవీ యూనిట్ చుట్టూ సెల్ఫ్స్ అయితే పెట్టించారు. కబోర్డ్ చేయించుకుంటే మాత్రం లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఎవరైనా మీ ప్రాపర్టీలో కబోర్డ్ చేయించుకోవాలనుకుంటే, అదే కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత కబోర్డ్ చేయించుకోవాలనుకుంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి. లేదా ఫుల్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 2500 అయితే చెప్తున్నాము. ఫైనల్గా 2200 అయితే చేస్తాం. ఇక లివింగ్ ఏరియా సైజ్ వచ్చేసి 10x15 అయితే ఉంటుంది, అదే హాల్ సైజు. ఇప్పుడు మనం ఎంట్రీ అయింది వచ్చేసి కిచెన్లోకి. కిచెన్లోనే చిన్నగా ఒక పూజ గది అయితే ఇచ్చారు. అండ్ చుట్టూ సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. పెట్టిన టైల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇరుకిరుకుగా చిన్నగా కాకుండా చాలా పెద్దగా అయితే పెట్టించారు కిచెన్. ఈ కిచెన్ సైజ్ వచ్చేసి 7x8 అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఇంకో విషయం ఏంటంటే ఈ బెడ్రూమ్ ఎంట్రన్స్ పక్కనే మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ పక్కనే మనకు వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం ఎంట్రీ అవుతుంది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్కి 2 bedrooms కూడా 3D printed డోర్స్ అయితే పెట్టించారు. మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంట్రీ కాగానే రైట్ సైడ్ వచ్చేసి సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అక్కడే ఒక యూపీవీసీ స్లైడ్ విండో అయితే పెట్టించారు. ఇక సీలింగ్ వచ్చేసి సింపుల్గా పిఓపి అయితే వేయించారు. డిజైన్ కూడా సింపుల్గా చాలా బాగుంది. ఓవర్ లైటింగ్ కాకుండా ఓన్లీ వైట్ లైట్స్ మాత్రమే పెట్టించారు. ఇక మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 9x10 అయితే ఉంటుంది. ఇక ఈ మాస్టర్ బెడ్రూమ్లోనే అటాచ్డ్గా ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారు. అది కూడా వెస్టర్న్ టాయిలెట్. చుట్టూ టైల్స్ అయితే సింపుల్గా చాలా బాగున్నాయి. ఇక అన్యూజ్డ్ స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇచ్చిన వాష్రూమ్ పైనే కొంచెం స్పేస్ అయితే ఇచ్చారు. దానివల్ల యూజ్ చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంతవరకు మన వీడియోని చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇల్లు మాత్రం చాలా బాగుంది, చాలా విశాలంగా అయితే అనిపిస్తుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ అయితే మనల్ని కాంటాక్ట్ అవ్వండి, విజిట్ అయితే చేయిస్తాం. మాస్టర్ బెడ్రూమ్కి ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్కి 2 bedrooms కూడా సింపుల్గా మంచి డోర్స్ అయితే పెట్టించారు. అవి కూడా సేమ్ డోర్స్. ఇక్కడ కూడా సీలింగ్లో సేమ్ పిఓపి డిజైన్ అయితే చేయించారు. మనం ఈ బెడ్రూమ్లోకి ఎంట్రీ అవ్వగానే స్ట్రైట్గా వస్తే మనకు యూపీవీసీ స్లైడ్ విండో అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి సెల్ఫ్స్ అయితే పెట్టించారు. ఇక్కడ కూడా అటాచ్డ్గా ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఈ వాష్రూమ్లో మనం చూసుకున్నట్టయితే సేమ్ వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇచ్చారు. మొత్తం 2 bedrooms విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి. ఎక్స్ట్రా ఒక వాష్రూమ్ అయితే ఉంటుంది, అది వచ్చేసి గెస్ట్ వాష్రూమ్ స్టార్టింగ్లో అయితే ఉంటుంది. ఇంకా ఒక హాలు కిచెన్ అయితే ఉంటుంది. సింపుల్ హౌస్.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఇక ఈ ఇంటి విషయానికి వస్తే ఈ ఇంటి సైజ్ వచ్చేసి 27x40 మొత్తం 2.5 సెంట్లలో అయితే ఉంటుంది. 121 గజాలలో 1080 స్క్వేర్ ఫీట్లలో అయితే ఉంటుంది ఈ ఇల్లు. ఈ ఇంటి మెయిన్ ఫేస్ వచ్చేసి ఉత్తరం ఫేస్. ఫ్రంట్ లో 20 ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది. ఈ ఇంటికి సంపు, బోరు, అప్రోలు అన్ని ఉన్నాయి. ఇక 100% వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది. ఈ ఇంటి మెయిన్ లొకేషన్ వచ్చేసి నియర్ అథీనా స్కూల్, బెంగళూరు రోడ్, కర్నూలు. ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 65 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా మీ ప్రాపర్టీని మన ఛానల్లో ప్రమోట్ చేయించుకోనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ప్రైస్లో ప్రమోట్ చేస్తాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.